నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే తన నటనతో మంచి ఇమేజ్ను సంపాదించుకుంటారు. ఈ జనరేషన్కు సంబంధించిన అలాంటి బ్యూటీస్లో సాయి పల్లవి మొదటి స్థానంలో ఉంటారు. ప్రేమం సినిమాతో మలయాళంలో సినీ రంగ ప్రవేశం చేసి మలర్ పాత్రలో ఒదిగిపోయింది. తొలి సినిమాతోనే అటు మలయాళీ సినీ ప్రియులను, ఇటు తెలుగు తమిళ్ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్లా తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అందం, అభినయంతో టాలీవుడ్ కుర్రాళ్ళ ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఫిదా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తామంటూ నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు. అయినా కంటెంట్ నచ్చి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తానని తేల్చి చెప్పింది. దీంతో ప్రేక్షకులలో ఆమె స్థానం మరింత అగ్రస్థానానికి తీసుకెళ్లాయి. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది సాయి పల్లవి. మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు ఆమె తండేల్ చిత్రంలో కూడా నటిస్తోంది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి, చైతు కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. గతంలో విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో సాయి పల్లవి మాట్లాడుతూ తన రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో రెమ్యునరేషన్ ఏం పెంచలేదా అని యాంకర్ అడగ్గా సాయి పల్లవి మాట్లాడుతూ రెమ్యునరేషన్ పెంచలేదు, ఎందుకంటే నేను డాక్టర్గా ఉంటే అందరికీ ఫ్రీ సర్వీస్ చేయను. నిజంగా ఎవరికైతే సాయం అవసరం అవుతుందో వారికే ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళు ఇస్తారు. కొన్ని సినిమాలు చాలా ముఖ్యం, అక్కడ నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని అడిగితే మూవీ బడ్జెట్లోనే సగం వెళ్ళిపోతుంది. అది తప్పు, సినిమాను బట్టి తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా బంగారం రామ లేడీ పవర్ స్టార్, ఇండస్ట్రీ క్వీన్, ఇంత మంచితనం ఏంటమ్మా, ఇంత మెచ్యూరిటీ ఏంటి సాయి పల్లవి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.